సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. కాచే కాపరులకు దూత మంచి వార్త చెప్పిపోయెను. మందల కాచే కాపరులకు దూత మంచి వార్త చెప్పిపోయెను. పామరులైన పండితులైన పామరులైన పండితులైన అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. తూర్పు దేశపు జ్ఞానులకును క్రీస్తు దర్శన భాగ్యమాయను. మరి ప్రత్యేకంగా ఐటీబీసీ మినిస్ట్రీ తరపున రెవరెండ్ సుందర్ రాజ్ పాస్టర్ గారు మరి వారి యొక్క భార్య పాస్టమ్మ గారికి వారి కుమారులు ఇద్దరు మరి కుమార్తెకు ప్రత్యేకమైన మన జీడిపల్లి సంఘం తరపున వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ వారిని అభినందిస్తాం. మన మధ్యలో పాస్టమ్మ గారు మరి వాళ్ళిద్దరు కూడా మరొక చిన్న పాట పాడుతూ దేవుని మయంపరుస్తారు. ఆ తర్వాత మనము దేవుని వాక్యంలోనికి దేవుని ఆరాధనలోకి వెళదాం. ఈ సమయాన్ని పాస్టర్ గారికి ఇక్కడ ఉంటున్న సంఘ పెద్దలందరికీ కూడా సంఘ కుటుంబాలకు అందరికీ కూడా సంఘ బిడ్డలందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ సంతోషంగా ఉన్నారా? మిమ్మల్ని చూస్తూ ఉంటేనే నాకు తెలుస్తూ ఉంది, చాలా సంతోషంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు సంతోషంగా ఉన్నారు ఈరోజు మీరంతా? ఎందుకు సంతోషంగా ఉన్నారు? యేసయ్య మనందరి కోసము జన్మించాడు, మనకు బహుమానంగా ఈ లోకానికి వచ్చాడు, మమ్మల్ని ప్రేమిస్తూ ఈ లోకానికి వచ్చాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొడదాం అందరూ. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాదిరాజు ప్రభువుల ప్రభువు తనకే తెంచెనే. అందరూ పాడదామా?
మహిమ కలుగును గాక. చెక్ చెక్. హల్లెలూయా. సర్వఘన మహిమ ప్రభావములు మన రారాజైన యేసుకి కలుగును గాక. హల్లెలూయా. మన యేసు ప్రభుల వారు సర్వలోక మానవులు పాపం అనేటువంటి కాడి కింద ఎంతో భారముగా ఉంటున్న సందర్భంలో ఉచితంగా ప్రతి ఒక్క మనిషి కూడా పరలోక రాజ్యానికి ఆయన నివాస స్థలానికి రావాలని చెప్పి మనము పడవలసినటువంటి ప్రతి ఒక్క కష్టాన్ని ప్రతి ఒక్క శాపాన్ని ఆయన మోసి ఆయన మీద విశ్వసిస్తే ఉచితంగా పరలోక రాజ్యానికి వెళ్ళదగిన అర్హతను మనందరికీ అనుగ్రహించిన దేవాది దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతుంది. మరి ఒక్కసారి యేసు నామమును మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం
యేసు ప్రభుల వారిని ఎరిగి ఉంటున్నామండి, అవునా కాదా? యేసు ప్రభుల వారు ఒక మాట చెప్తారండి, మీరు లోకమునకు వెలుగు అయినారు. వెలుగు ఏం చేస్తుందండి? చీకటిలో ఉన్నప్పుడు త్రోవని చూపిస్తుందండి. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు చీకటిలో వారు ఏ మార్గంలో వెళ్తున్నారో వారికి తెలియదు. నడుస్తున్నాము కదా అని అనుమానంతో ఒక్కొక్క స్టెప్ వేస్తున్నారండి. వారందరికీ మోక్ష మార్గానికి వెళ్ళగలిగిన మార్గమును చూపవలసిన బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవులమైన మనందరి మీద ఉందండి. హల్లెలూయా! ప్రతి ఒక్కరం బాధభరితంగా ప్రార్థన చేస్తామండి. వచ్చే సంవత్సరంలో ఈ మందిరంలో కొన్ని వేల మంది ఆత్మలు చేర్చబడుదురుగాక. ఆమేన్. ఈ పరిచర్య యేసు నామములో అభివృద్ధి కలుగును గాక, కృప కలుగును గాక, జీవం రగులుకొను గాక యేసు నామములో. ఈ సమయంలో అందరము కలిసి ప్రతి ఒక్కరము లేచి నిలబడినట్లయితే ఆరాధనలో కొనసాగుదామండి. ప్రతి ఒక్కరం అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో అందరము కలిసి ఒక కీర్తన పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుస్తానండి. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం, మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. దీన మనస్సు దయగల మాట, సుందర వదనం తేజోమయుని రాజసం. కలిసి దీన మనస్సు దయగల మాట, సుందర వదనం తేజోమయుని రాజసం. కలిసి మధురం మధురం నా ప్రియ యేసుని చరితం, మధురం శాశ్వతం శాశ్వతం. ఆశ్చర్యకరమైన వెలుగై దిగి వచ్చి చీకటిలో నున్న వారిని, బంధింపబడి ఉన్న వారిని విడుదల చేయుటకు. ఆశ్చర్యకరమైన వెలుగై దిగి వచ్చి చీకటిలో నున్న వారిని, బంధింపబడి ఉన్న వారిని విడుదల చేయుటకు. నిరీక్షణ కలిగించి వర్ధిల్ల చేయుటకు యేసే సరిపాటి, నా యేసే పరిహారి. నిరీక్షణ కలిగించి వర్ధిల్ల చేయుటకు యేసే సరిపాటి, నా యేసే పరిహారి. మధురం మధురం నా ప్రియ చరితం, మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు చింతలన్నీయు బాపుటకు, ప్రయాసపడు వారి భారము తొలగించుటకు. పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు చింతలన్నీయు బాపుటకు, ప్రయాసపడు వారి భారము తొలగించుటకు. ప్రతిఫలమునిచ్చి ప్రగతిలో నడుపుటకు యేసే సరిపాటి, నా యేసే పరిహారి. ప్రతిఫలమునిచ్చి ప్రగతిలో నడుపుటకు యేసే సరిపాటి, నా యేసే పరిహారి.
ఆత్మీయులు దూరమైన కలవరపరచే శోధనలెదురైన కృంగదీసే భయములైనను ఆప్యాయతలు కరువైన ఆత్మీయులు దూరమైన చెడియకు నీవు మహిమలో నిలుపుటకు యేసే సరిపాటి యేసే పరిహారి చెడియకు నీవు మహిమలో నిలుచుటకు యేసే సరిపాటి యేసే పరిహారి రాజా రాజా యేసు రాజా 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 యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా స్తోత్రం 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 అత్యంత కృపగల దేవా మీకు స్తోత్రములు రాజా యూదా గోత్రపు సింహమా మీకు స్తోత్రం మట్టి మనుష్యులైన ప్రభా మేము నశించిపోతున్న సందర్భములో ఎంతో కనికరము గల దేవుడిగా ఈ లోకానికి మీరు వచ్చిన ఆయన మేము పొందవలసిన శిక్షను మీరు మోసి మాకు విడుదలను కలుగజేసి సర్వలోకానికి రక్షణ మార్గమైనటువంటి అత్యంత కృపగల దేవా మీకు స్తోత్రం మీకే మహిమ కలుగునుగాక మీకే సమస్త కోటి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక దేవా మీకు స్తోత్రములు నాయన దేవా మీరంటే తెలియని అనేక మంది ప్రజలు ప్రభా ఇంకా ప్రభా ఐజాక్ గారు వారు ఉన్నారు, వారికి బ్రదర్ డేవిడ్ గారు ఉన్నారు, వారికి సేవకులకి
మరియు జీడిపల్లి గ్రామస్తులందరికీ మొట్టమొదట మా ఐటీబీసీ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. మీ మధ్యకి ఇది మూడోసారి అనుకుంటా, మూడోసారే కదండి, మర్చిపోయినారేంటి? ఫస్ట్ సారా? మూడోసారి తల్లి నేను రావడము, మూడో మారు ఈ మందిరానికి రావడం నాకు బాగా జ్ఞాపకం ఉంది. మీ పాస్టర్ గారి చర్చలు ఎన్నెన్ని ఉన్నాయో అన్ని చర్చలకి నాకు తెలిసినట్లు 3 సార్లు వెళ్ళింటా, 4 సార్లు వెళ్ళింటా, 5 సార్లు కూడా వెళ్ళటంలో ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు సేవ చేస్తున్నారు, ఆసక్తి కలిగి సేవ చేస్తున్నారు. నేను అప్పుడప్పుడు ఫోన్లు చేసినప్పుడు కూడా ఆయనతో మాట్లాడుతూ ఉంటా, జీడిపల్లికి వెళ్ళింట్రా? అవును సార్, ఇప్పుడే ఫినిష్ చేసుకొని వస్తున్నాం సార్ అంటారు. నిజంగా పాస్టర్ గారు ఎంతో దూర ప్రాంతం నుంచి మీ మధ్యకి వచ్చి సేవ చేస్తున్నారు. పరిచర్య చాలా కష్టపడి చేస్తున్నారు. ఆమేన్. పాస్టర్ గారిని, వారి సేవని మీరందరూ జ్ఞాపకం పెట్టుకొని వారికి ఇవ్వవలసిన గౌరవాలు ఎట్టి పరిస్థితుల్లో తక్కువ కాకోకుండా వారిని బాగు చూసుకోండి. ప్రైజ్ గాడ్. ఎందుకంటే దేవుని సేవకులను చూసుకుంటే మీరు దేవుని చూసుకున్నట్టే. ప్రైజ్ గాడ్. కాబట్టి ఈ క్రిస్మస్ నెలలో మీ మధ్యకి రావడము, మీతో కలిసి క్రిస్మస్ సంబరాలు చేసుకోవడము, దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. నేను అనుకున్న ఈ సంవత్సరం మందిరం కడుతున్నాను కదా, ఈ సంవత్సరము ఎందుకులే చీరలు పంచడము, బట్టలు పంచడము అని పోయిన నెలలో నేను ఆలోచన చేస్తూ ఉన్నా. కానీ మనము కాదనుకున్న ఇచ్చేదెవరు? దేవుడు కదా. దేవుడు నేను ఇస్తాను నువ్వు చెయ్యి అంటే మనం ఎందుకు చేయకూడదండి? హల్లెలూయా. నేను ఆపద్దు పనిని, నువ్వు ఏదైతే పూనుకున్నావో జరుపుతూ ఉండు. దరిదాపు 1,22,00,000 ఇప్పటి వరకు మా మందిరానికి ఖర్చు అయిందండి. బెంగళూరు పట్టణంలో ఆ స్థలం కొని స్థలంలో 3-4 స్లాబ్లు వేసాను ఇప్పటి వరకు. దేవుని మహాకృపను బట్టి ఘనంగా దేవుడు మందిరం కట్టుకోవడానికి దేవుడు చూపుతున్న మహా గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ మందిరం కూడా 3వ రాడ్ నేను ఇస్తున్నా, ఇలాగే ఉంది. మందిరాన్ని కాస్త ఇంప్రూవ్ చేసుకోండి. ఆమేన్. దేవుడు ఇస్తాడు. పని పూనుకోవాలంతే మనము చేసేది. ఆయన ఆరంభించాలా? యేసయ్య పేరిట మనం ఏం చేయాలా? ఆరంభం చేయాలా? అంతం ఆయన చేసేస్తాడు, కంప్లీట్ ఆయన చేస్తాడు. ఎందుకంటే దేవుడు ఏ ఒక్కరికి కూడా ఇవ్వనని చెప్పే దేవుడు కాదు, కానీ సమృద్ధిగా ఇస్తానని సెలవిచ్చిన దేవుడు. ఇంకా నా పేరు అందరికీ తెలుసు అనుకుంటా. తెలుసుకోకుండా ఎవరైనా ఉంటే మీ కుడి చేయి చూపిస్తే నేను నా పేరు కూడా చెప్పేస్తా. నా పేరు తెలుసుకోకుండా వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. తెలుదా? ఓకే, సరే మా, నో ప్రాబ్లం. అమ్మ, నా పేరు పాస్టర్ సుందర్ రాజ్. మాది బెంగళూరు పట్టణము. బెంగళూరు పట్టణంలో మాది ఐటీబీసీ మినిస్ట్రీస్, అంటే ఇండియన్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ అనే పేరుతో పరిచర్యలు సాగుతూ ఉన్నాయి. సరిసుమారుగా 20 సంవత్సరాల నుంచి దేవుని పరిచర్యలో పాల్గొంటూ 20 సంవత్సరాల నుంచి ఆంధ్ర ప్రాంతంలో ఎన్ని గ్రామాలకి ఎన్ని ప్రాంతాలకు వచ్చానో తెలియదు, కానీ అన్ని అనంతపురం జిల్లా ఆల్మోస్ట్ ఆల్ ఒక 40 పైన గ్రామాలని నేను సంప్రదించింటా. దేవుని కృపను బట్టి 40 గ్రామాల్లో సువార్తను కూడా చెప్పి అనేక మందిని ప్రోత్సాహము చేయడానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యానికి వెళ్ళిపోదామా? ఎంతసేపు చెప్పాలి చెప్పండి? టైం 1 గంట. టైం ఇప్పుడు 1 గంట. 1 గంట 40 నిమిషాలకు ముగిస్తా. అరగంట చెబుతాను చాలు. ఆమేన్. ఈరోజు నేను మీకు క్రిస్మస్ గిఫ్ట్లు ఇవ్వడానికి వచ్చా. పెద్ద పరిచర్య మీటింగ్ చేయడానికి రాలేదు. క్రిస్మస్ గుడ్ న్యూస్, ఒక శుభవచనాలు మీకు చెప్పడానికే వచ్చాను. కానీ వాక్య పరిచర్యకి ఇంకొకసారి వస్తాము. వాక్యం 1.5 సేపు 2 గంటల సేపు కూడా చెప్పగలము దేవుని చిత్తం అయితే. ఇప్పుడు క్రిస్మస్ వాక్యాన్ని చదువుకుందాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 15వ వాక్యం. దయచేసి ఎవరైనా చదువుతారా? మీరే చదవాలా. జీడిపల్లి అమ్మా. ఆ దూతలు
పరలోకమునకు ఆ. వెళ్ళిన తర్వాత ఆ. ఆ గొర్రెల కాపరులు ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యక్రమం అన్నిటినీ ప్రభువు ఆ. మనకు తెలియజేయించి ఉన్నాడు. ఆ, మనము ఆ. బెత్లెహేమునకు వెళ్ళి ఆ. చూడము రండని ఆ. ఒకరితో ఒకటి చెప్పుకొని ఉమ్. త్వరగా వెళ్ళి ఆ. మరియను ఆ, యేసోపును ఆ. తొట్టిలో పండుకుని ఉన్న ఆ. శిశువును చూసిరి. చాలు. ఒక చిన్న ప్రార్థన. నా రక్షక మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చదివిన వాక్య భాగాలతో మీరు మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. క్రిస్మస్ అంటేనే సంతోషము, ఆనందము, ఉల్లాసము, ఎన్నడూ గుర్తెరగలేని కొత్త కొత్త అనుభూతులు. ఇక్కడ గొర్రెల కాపరులు, క్రీస్తు పుట్టుకలో గొర్రెల కాపరులు మనకు చూపుచున్న కొన్ని మాదిరికరమైన మార్గాల్ని ఈరోజు మనం నేర్చుకుందాం. దయచేసి నేను చెప్పే వాక్యాన్ని మీరందరూ వినాలా. నేను వాక్యం చెప్పిన తర్వాత నాకు ఒక అలవాటు ఏమిటంటే చక్కని ఎవరైనా ఒక ప్రశ్న అడుగుతాను, ఎవరైనా ఒక ప్రశ్న అడిగేస్తాను. వాళ్ళ ఆన్సర్ చెప్పలేదంటే మీరు వాక్యం వినలేదని అర్థం. వాళ్ళ ఆన్సర్ చెప్పారంటే చక్కగా వాక్యం వింటున్నారని నాకు అర్థం. కొంతమందికి బాధ కలగచ్చు. మీరు బాధపడినా నాకు సంతోషమే. 2 వాక్యాలు మీరు ఈరోజు నేర్చుకోవాలని ఆశ అంతే. ఆమేన్. మీరు బాధపడినా నేను బాధపడను, ఎందుకంటే దేవుని మాటలు మీరు విని వాటిని 2 మాటలు మీలో పెట్టుకోవాలంతే నా ఆశ. గమనించండి, గొర్రెల కాపరులు గమనించండి. యేసు ప్రభు పుట్టుక సందేశాన్ని వినిన వెంటనే వారిలో ఆయన కార్యములోని గొప్పతనాన్ని గ్రహించి సంతోషించారు. ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని శుభవార్త వినగానే గొర్రెల కాపరులో ఒక నూతనమైన సంతోషాన్ని అనుభవించారు. కీర్తన భాగం 92వ అధ్యాయము 4వ వాక్యం. దయచేసి ఎవరైనా చదవండి. కీర్తన 92వ అధ్యాయము 4వ వాక్యం. ఫాస్ట్గా ఉండాలా. ఎందుకనగా యెహోవా మీ కార్యముల చేత చాలండి. ప్రైజ్ గాడ్. దేవుని పుట్టుక మహాకార్యము చేత ప్రజలకందరికీ ఏం కలిగింది? సంతోషము కలిగింది. చెప్పండి, ఒక మనిషి జీవితంలో సంతోషము కన్నా ఇంకేం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది చెప్పండి? సంతోషం అనేది ఒకటి ఉంటే చాలు. మానవ జీవితాల్లో సంతోషం అనేది ఒకటి లేక డబ్బులున్నా, బంగారున్నా, నగానెట్లున్నా, బంగ్లాలున్నా, కార్లున్నా, సంతోషం లేకపోతే అవన్నీ కూడా అర్థమే. యేసు ప్రభులు వారి దగ్గరికి వస్తేనే ఆయన మొట్టమొదటి మీ జీవితాల్లో ఇచ్చేది ఏమిటో తెలుసా? సంతోషాన్ని ఇస్తాడు. యేసు ప్రభు పుట్టుకలో మొట్టమొదట ఆ గొర్రెల కాపర్లకి ఎన్నడూ లేని సంతోషాన్ని వారు అనుభవించారు. యేసు ప్రభులో సంతోషం ఉంది. ఆమేన్. యేసు ప్రభు వారిలో ఆనందం ఉంది. ఎందుకంటే యేసు ప్రభు పుట్టుక అనేది ఇడీ ప్రపంచానికే. ప్రపంచంలో ఏ పండుగ కూడా అన్ని దేశాలు సెలవులు ఇవ్వు. క్రిస్మస్కి మాత్రం ఇడీ ప్రపంచమే సెలవు ఉంటుంది. ఆమేన్. ఇడీ ప్రపంచంలో ఎన్ని దేశాలు అన్ని దేశంలోనూ కూడా క్రిస్మస్ పండుగ రోజు సెలవు ప్రకటిస్తారు. ఎందుకో చెప్పేనా? ఆ రోజు అందరూ ఆనందంగా ఉండండి, ఆ రోజు అందరూ సంతోషంగా ఉండండి. ఎందుకంటే యేసయ్య పుట్టిన రోజు ప్రపంచానికి సంతోషం వచ్చింది. యేసయ్య పుట్టిన రోజు ప్రపంచానికి ఆనందం వచ్చింది. ఈరోజు యేసయ్య పుట్టిన దానికి మనకందరికి ఏమొచ్చిందండి? సంతోషం, ఆనందం. ఆ రోజు గొర్రెల కాపరులు ఆ సంతోషాన్ని అనుభవించారండి, ఆనందాన్ని అనుభవించారు. నేను ఒక మాట చెప్పానా, మనకి ఎక్కువ సంతోషం అయితే అయ్యగారు మనం ఊరికే ఉంటామా వేరే వాళ్ళతో చెప్తామా? ఊరికే ఉంటామా బ్రదర్? ఉండడానికి వీలు లేదు, తట్టుకోలేము. మన ఇంట్లో ఎన్నడూ లేని ఒక అబ్బాయి కుమారుడు, మన కోడలుకో, కుమారుడికో, కూతురుకో, కొడుకో
ఒక కుమారుడు పుట్టాడు అనుకోండి, ఆ విషయాన్ని మనకు అందింది అనుకోండి, ఏం చేస్తాం? సీక్రెట్గా దాచిపెట్టుకుందామంటారా? ఈ విషయం నోడితే చెప్పొద్దు అని ఎవరని అంటారా? ఆనందముతో మా ఇంట్లో మా కుమారుడికి ఒక అబ్బాయి, లేక మా కూతురికి ఒక అబ్బాయి, లేక మా కోడ ఏదో ఒక సంతోషం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ రీతిగా గొర్రెల కాపరులకు కనువిరియగని రీతిలో వారికి సంతోషం కలిగింది. యేసు ప్రభు పుట్టుకలో ప్రపంచానికి సంతోషం వచ్చింది. ఆమెనని చెప్పరే. తర్వాత వాళ్ళు ఊరికే ఉన్నారా? గొర్రెల కాపరు ఆ విషయం విని సబ్జెక్ట్ని సరే థ్యాంక్స్ విన్నాంలేండి, గొర్రెలు ఎక్కడ పోయినా చూడండి, గొర్రెలు ఎక్కడ పోయినాయి అనలేదండి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రభు పుట్టుకొని గురించి ఒకరితో ఒకరు మాట్లాడడానికి స్టార్ట్ చేసేసారు. ఆమేన్. ప్రభు పుట్టుక గురించి మనం ఒకరితో ఒకరు ఏం చేసుకోవాలా? మనం ఒకరే యేసయ్య మనకు పుట్టినాడు, మా కోసం పుట్టాడు, మా కోసం జన్మించాడు, కన్య మరియమ్మకు పుట్టాడు అని మనం చెప్పుకుంటే లాభమేంటి? ఆమేన్. ఒకరితో ఒకరు చెప్పుకోవాలా. గొర్రెల కాపురలాగా చెప్పు ఊరికే ఉండలే. ఆ విషయం వెంటనే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకరితో ఒకరు మనస్సు కలుసుకొని ఉన్నారు. ఈరోజు సంఘములో గమనించండి, మనము కూడా దేవుని బిడ్డలైన మనము ప్రతి ఒక్కరు కూడా అందరూ సంఘములో ఏక మనసుతో ఏకదాటిగా అందరూ కలిసి ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వాక్యం 16వ వాక్యం మనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వాక్యము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వాక్యం. అమ్మా, ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండి. చాలండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు జన్మించినప్పుడు గొర్రెల కాపరు ఎలా ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఆ శుభ సంతోషాన్ని ఎలాగ వారు సీదా ప్రతి ఒక్క చోటికి ప్రకటించాలని ఉండరో, ఒక సంఘములో ఒక చర్చిలో అందరూ ఒక మనసుతో కలిసి ఉండాలండి. అందరికీ చెప్తున్నా, రెండు మనసులతో ఉండకూడదు మందిరములో, రెండు ఆలోచనతో ఉండకూడదు మందిరములో. మందిరములో ఉంటున్న వారందరూ కూడా ఏక మనస్సు కలిగి వారు ఉండాలా. ఏడ్చేవారితో ఏడవాలా, నవ్వేవారితో నవ్వాలా. ఏడ్చేవారి దగ్గరికి పోయి మనము నవ్వకూడదు. దుఃఖముతో ఉంటున్న వారి దగ్గర వెళ్ళి దుఃఖపడాలా. ఏడ్చే వారి దగ్గరికి వెళ్ళి ఏడవాలా. దుఃఖంతో ఉంటున్న వారి దుఃఖం గురించి వారితో, ఆ బలంతో ఉంటున్న వారిని బట్టి ఆసక్తిగా వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయాలా. సంఘములో ఉంటున్న ప్రతి ఒక్క సభ్యుల పని అండి. ఆ గొర్రెల కాపరులు ఎలాగ వారు కలుసుకొని ఏక మనసుతో ఉండరో, ఆ రీతిగానే మనము సంఘములో అందరూ కూడా ఏక మనస్సు కలవారే ఉండాలా. ఎప్పుడైతే ఐక్యతగా ఉంటామో మన మందిరంలో దేవుని మహిమను చూసే భాగ్యం వస్తుంది. మన మందిరంలో దేవుని ప్రసన్నతను చూసే అవకాశం కలుగుతుంది. ఎప్పుడైతే ఒకరిలో ఒకరుమో దేవుని మహిమను కోల్పోతాం, దేవుని అద్భుత కార్యాలు కోల్పోతాం, సమాధానాన్ని కోల్పోతాం. గమనించండి. చర్చ్ పేరేంటి పాస్టర్ గారు? చర్చ్ పేరు క్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉంటున్న ప్రతి ఒక్క సభ్యులు కాపురులు అంటే గొర్రెల కాపురులాగా కలిసి ఒకరితో ఒకరు మనస్సు కలిగి ఉండరు. ఆ రీతిగా చర్చిలో ఉండే అందరూ కూడా ఆ మనస్సు కలిగిన వారే ఉండాలా. మనస్పర్ధలు తెచ్చుకోకూడదు. నేనా నువ్వు అనకూడదు. నేను పెద్ద నువ్వు కొత్త నేను పాత అనకూడదు. నేను సీనియర్ నువ్వు జూనియర్ అనకూడదు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము ఒకరితో ఒకరు మనస్సు కలిగి ఉంటామో ఆ చర్చ్ దేవుని రాకడకు ఎత్తబడే సంఘముగా ఉంటుంది. మన సంఘము దేవుని రాకడకు ఎత్తబడాలా వద్దా? దానికే కదండి ఇంత తాపత్రయము, దానికే కదండి ఇంత ప్రయాసం అనేది. మీ పాస్టర్ గారు 40 కిలోమీటర్ల నుంచి నీటికి వచ్చేది ఎందుకని? మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి సంతులు కాదు. ఎలాగైనా సరే మిమ్మల్ని అందరినీ దేవుని రాకడకు సిద్ధపాటు చేయాలని ఆరాటం ఆయనకి.
ఎలాగైనా ఒక్క ఆత్మ కూడా విడవబడకూడదు. ప్రతి ఒక్క ఆత్మ దేవుని రాకడకు ఎత్తబడాలి, ఆత్మీయంగా ఎత్తబడాలి, దేవునిని ఎదుర్కొనే విశ్వాసాన్ని కలిగి ఉండాలనే ఒక నిరీక్షణతోనే ఆయన ఇంత ప్రయాసపడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాపురులు ఎలాగ ఒకరితో ఒకరు ఉండరో ఆ రీతిగా ఒకరితో ఒకరు మనము మనస్సు కలిగి ఉండాలి. నంబర్ 2, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యము. దయచేసి ఎవరన్నా ఒకరు చదివి వినిపించండి. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యం. తీరా వారి పనిని బట్టి వారి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెను. మరి ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. చాలండి. యేసు ప్రభు ఈ లోకములోనికి రావడమే మొట్టమొదటి మాట, మీకు సమాధానము. హల్లెలూయా. మనకేం కలిగి ఉండాలా? మందిరములో ప్రతి ఒక్కరూ సమాధానముతో కలిగి ఉండాలా. ప్రభులు వారు ఇచ్చారు కదా సమాధానాన్ని, ఇచ్చారా లేదండి? మీకు సమాధానము కలుగునుగాక అని దూతలు వచ్చి ప్రజానికానికి చెప్పారు, గొర్రెల కాపరికి చెప్పారు. భయపడుకుడి అన్నారు. సమాధానంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చర్చిలో ఎల్లప్పుడూ మనందరము కూడా ఒకరితో ఒకరు సమాధానము కలిగిన వారై ఉండాలా. ఒక వ్యక్తికి ఎప్పుడు సమాధానం లేకోకుండా ఉంటుంది చెప్పండి నాకు, చూద్దాం. మన కంటికి శత్రువు కనపడినప్పుడు మనకి సమాధానం ఉంటుందా? ఉంటుందండి. మరి సంఘములో అలాంటి శత్రుత్వము ఎవరితోనూ ఉండకూడదు. ఒకరిని ఒకరు చూస్తే ముఖము తిప్పుకోవడాలు, ఒకరిని ఒకరు చూస్తే వెనకలు ఒకటి మాట్లాడుకోవడాలు, ముందు ఒకటి మాట్లాడుకోవడాలు, ఇవి ఎప్పుడైతే మందిరంలో ఉంటాయో ఆ మందిరంలో సమాధానం ఉండదో. ప్రభులు వారు వచ్చి మీకు సమాధానము కలుగునుగా కానీ దేవుడే ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది అలాగా సమాధానంగా ఉండడానికి ఇష్టపడరు. ఎప్పుడైతే సంఘములో అందరూ సమాధానము కలిగిన వారు ఉంటారో ప్రభులు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు వచ్చిన ఆ శుభవార్త విన్నందుకు సార్థకమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రభువుల వారి పుట్టుకలో సమాధానం ఉంది కాబట్టి సంఘములో ప్రతి ఒక్కరు మన అందరూ ఒకరితో ఒకరు ఎలా ఉండాలా? నిష్ఠూరాలు ఉండకూడదు. ఒకరి ముఖం ఒకరు చూస్తే తిప్పుకోవడాలు ఉండకూడదు. ఒకరి ముఖం చూసిన వెంటనే ఏం రావాలి మనకు మనసులో? అక్క వందనాలు అక్క అని చెప్పే రీతిగా ఉండాలి. ఏమకే వందనాలు చెప్పేది నేను అనేది అట్లా ఉండకూడదు. అట్లా ఉండకూడదండి. అట్లుంటే లాభం లేదు. సంఘం ఎప్పుడైతే దేవుని రాకడికి ఎత్తబడాలో, సంఘం ఎప్పుడైతే దేవుని కృపతో నిండి ఉండాలో, దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనతో సంచారం చేసి మనతోనే ఉండాలని ఎవరైతే ఆశతో ఉంటారో వారందరూ కూడా సమాధానము కలిగిన వారై ఉండాలా. అది నా యేసు ఇచ్చే సమాధానము. దేవుడిచ్చే సమాధానం ఎలాంటిది? ఈ లోకంలో ఇచ్చే సమాధానమా? శాశ్వతమైన సమాధానం. హల్లెలూయా. యేసు ప్రభులు వారు మీకు ఇచ్చేది శాశ్వతమైన సమాధానం. అలాంటి సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి జన్మించారు. ప్రేమ దేవుని బిడ్డలారా, చర్చిలో ఒకరి ఒకరు మనస్సు కలిగి ఉండాలా, ఒకరికొకరు సమాధానంతో కలిగి ఉండాలా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యంలో మరలా ఒక మాట ప్రభులు వారు హెచ్చరిస్తారు. ఒక మాట ఏమని? ఎవరైనా చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం. త్వరగా, మీరు ఎంత త్వరగా చదువుతా త్వరగా మిగిస్తాను నేను. బా తల్లి గ్రేట్ అమ్మా, చదువమ్మా. మీరు స్వస్థత పొందినట్లు ఒకరితో ఒకరు మీ పాపములు మీరు ఒకరితోనొకడు ఏం చేయాలా? మా ప్రార్థన చేయుడి. ఏమని ప్రార్థన చేయాలా? బాగినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభులు వారు మనకి నేర్పినదే ప్రార్థన. నన్ను అడుగుము అన్నాడు. నన్ను అడుగుము భూది దిగంతముల వరకు నీకు సొత్తగాను నేను నీకు ఇస్తాను అన్నాడు. ప్రైజ్ గాడ్. ఆమేన్.
అంత సోలిపోతున్నారేంటి? దేవుడు నూతన బలముని మీకు ఇచ్చును గాక. ఇంకా శక్తియుతంగా మీరు నోరులు తెరిచి దేవునికి స్తోత్రాలు చెప్పుదురు గాక. అబ్బా చాలండి, దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరికొకరు ప్రార్థన చేయుడి. ఈరోజు ఒక క్రిస్మస్ పండుగ ఒక చర్చిలో సంతోషంగా చేయాలంటే ఆ చర్చిలో ఇంకొకరి గురించి ఇంకొకరు ప్రార్థనలు ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ప్రతి సంవత్సరము సంఘములో సంతోషాన్ని మనం చూస్తూ ఉంటాం. చూడండి, మీరు ఒకరినొకరు ప్రార్థన చేసేటప్పుడు ఇతరులు మిమ్మల్ని చూసి వాళ్ళకి వీళ్ళకి ఏ సంబంధము లేదండి, అయినా వారిని బట్టి ఎంత ఆసక్తిగా వీళ్ళు ప్రార్థన చేస్తారు అని అనేక మంది మిమ్మల్ని గురించి మాట్లాడే రీతిగా ఉండాలి. అప్పుడే దేవుని ప్రేమను చాటిన వారైతారు, దేవుని ఉద్దేశాన్ని సఫలము చేసిన వారైతాము. ఈ క్రిస్మస్ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునిని సంతోషపరచాలంటే దేవుడు చెప్పిన ఈ మాటలని మనం మన జీవితంలో అవలంబించుకొని నడుచుకోవాలా. క్రిస్మస్ నిన్నటి రోజే మా చర్చిలో ఉపవాసం కూడుకున్నది, రాత్రి వాక్యం చెప్పా. క్రిస్మస్ అంటేనే పుట్టుకరోజు అయ్యే వారికి ఏమిస్తారు అమ్మా? అవన్నీ ఇప్పుడు ఆడిస్తారులే తల్లి, కనీసం ఒక బట్టలు ఇచ్చేదే కష్టమైంది. ఇంకా బంగారము సాంబ్రాణి ఇవన్నీ ఎవరు ఇస్తారు ఈ కాలంలో? హల్లెలూయా. క్రిస్మస్ అంటేనే ఇప్పుడు అయ్యగారిది బర్త్డే అనుకోండి. అయ్యగారు మీ పేరండి? పేతురు గారిది బర్త్డే ఈరోజు. ఇప్పుడు పేతురు గారి బర్త్డేకి పేతురు గారు హ్యాపీ బర్త్డే అని సెకండ్ ఇస్తే ఆయన ఎక్కువ సంతోషపడతాడా? అదే ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చి అయ్యగారు హ్యాపీ బర్త్డే అని ఒక మంచి పంచి శల్యము ఒక ఏంది ఇది వేసుకుంటుంది టవాలు ఇవన్నీ ఇచ్చి హ్యాపీ బర్త్డే అయ్యగారు అన్నామనుకోండి, అయ్యగారు ఏం చేస్తారండి? ఆయన సంతోషానికి అవగాహనలే ఉండవు. నువ్వేమీ లేకుండా హ్యాపీ బర్త్డే తాత పేదరు తాత అంటే సరిపోతుందండి కదా కదా. ఈరోజు క్రిస్మస్ అంటే ఎవరు బర్త్డే? మరి యేసు ప్రభుని సంతోషపరచాలి ఇప్పుడు, అవునా? ఎట్లా సంతోషపడతారు? ఇప్పుడు యేసుని సంతోషపరచండి. మరి తాతకి ఏమేమి ఇస్త్రీ? పంచిత్రి, జిబ్బా ఇత్రి, టవాల్ ఇత్రి. అప్పుడు ఆయన ఏం చేశా? ఇప్పుడు యేసు ప్రభుకు బర్త్డే కదా, మరి ఆయనకేమి ఇవ్వాలి ఇప్పుడు? చెప్పండి తల్లి. అదే హ్యాపీ బర్త్డే ప్రభు అని చెప్పాలనుకున్నారా? నేను మిమ్మల్ని ఆరాధిస్తాను ప్రభు అంటే సరిపోద్దా? సంతోషంతో నువ్వు ఆరాధిస్తే ఆయనకి గిఫ్ట్లు వచ్చినట్లేనా? చెప్పండి అమ్మా. వాహ్, ఇది వన్ ఇంపార్టెంట్ పాయింట్ అది. హల్లెలూయా, వెరీ ఇంపార్టెంట్. నిజం, రియలీ అదొకటి. తర్వాత చెప్పండి నాకు ఇంకేమిస్తారు ఏసై గిఫ్ట్లు? సంతోష పెట్టాలా వద్దా ఏసైనే? మన ఊరికే ప్రభు హ్యాపీ క్రిస్మస్ మేరీ సరిపోద్దా? ఏంది నీళ్ళు కదా ఆయన కూడా. ఎవరికి? అయ్యగారు దానం చేయాల. ఓకే, అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ప్రైజ్ ది గాడ్. తర్వాత చెప్పండమ్మా, ఏదో మీకు ఏదొస్తే చెప్పండి, నేను వింటాను. అక్కడ నా హృదయాన్ని సమర్పించి ప్రభా, నా హృదయం సమర్పించి, ఇదే నా గిఫ్ట్. సరే అమ్మా, నీ హృదయం గిఫ్ట్. నశించిపోకూడదని లోకంలోకి యేసయ్య జన్మించాడు. ఆమేన్. ఒక్కరు కూడా నశించిపోకూడదు. ఆ నశించిపోయే ఒక్క ఆత్మను తీసుకొచ్చి యేసయ్య గిఫ్ట్ ఇస్తామా ఎప్పుడైనా? ఎవరైనా ఇచ్చినారా? మరి ఎన్ని సంవత్సరాలు ఇంకేమి దేవుని బరే హ్యాపీ క్రిస్మసేనా? మేరీ క్రిస్మసేనా? ఇవ్వాలి కదండి దేవునికి కూడా గిఫ్ట్. ఆయన సర్వమునే మనకి ఇచ్చేసాడండి. ఆయన ప్రాణం ఇచ్చాడమ్మా. ఆయన రక్తం దారిపోసాడు. ఆయన శరీరాన్ని ముక్కులు చేసుకున్నాడు. భూమికి ఆకాశానికి మధ్యన వేలాడాడు. ఎవరి కోసరం అండి? అంత యేసయ్యే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనకి సమస్తమును ఇవ్వగా ఆయన నీతో కోరుకునింది ఏమిటి? ఒక్క
ఒక్కరు నశించిపోయే వారిని నా దగ్గరికి తీసుకొని రా బిడ్డ. ఒక్క గిఫ్ట్ నాకే, ఒకే ఒక గిఫ్ట్ ఇవ్వు, అప్పుడు ఆయన సంతోషపడతాడు. మనుషులకి ఈ కాలంలో ఎంత ఇచ్చినా సంతోషపడరండి. బెంగళూరులో ఒక ఆయన అందరినీ సంతోష పెట్టాలని మటన్ను, చికెన్ను, ఫిష్లు, అవి ఇవి మొత్తం అన్నీ చేసేసాడు. బిర్యానీలు, ఇలాంటిది లేదు అనకూడదు. భోజనాలు 100 రకాల భోజనాలు వండి అందరూ బాగా భోంచేయండి, అందరూ తిని సంతృప్తి పడి నేను చేసిన కార్యము నాకు సమాధానమైందని ఒక మాట, అందరూ ఒక మాట చెప్పేసిపోండి అన్నాడు. హల్లెలూయా. అమ్మా ఓకేమ్మా, లేదమ్మా నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదు, లేదమ్మా నీళ్ళు ఉన్నాయి, ఆరోగ్యం బాగలేదు అంతే. హల్లెలూయా. ఉన్నాయి తల్లి, నేను తీసుకుంటాను. బెంగళూరులో అన్ని వంటలు వండి భోజనాలు పెట్టి అందరూ సంతృప్తిగా తినేసిపోయింది. పోయేటప్పుడు ఒక మాట చెప్పండి, మీ భోజనాలతో నేను సంతృప్తినైనానని ఒక్క మాట చాలు, నాకు సంతోషం కలుగుతుంది అన్నాడు. 500 మంది పైన వచ్చారు. వంటలు ఒక్కొక్క వంట గమ్మ 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 వాసన వస్తూ ఉంది. అన్ని వంటలు వండారు. అందరూ బాగా తిని పోయేటప్పుడు ఒకడు అంటాడంట, అన్నీ పెట్టాడు కానీ వీడు ఏమని అన్నీ పెట్టాడు కానీ వీడు లాస్ట్లో గిల్లి పెట్టింటే బాగుండు. ఏమంట అదేమి, దాన్ని ఏమంటారు తెలుగులో? ఆకు ఒక్క, అదేమంటారు ఆకు ఒక్కని ఏమంటారు? బీడ, పాను బీడ, తాంబూలము. కరెక్ట్గా చెప్పిన తల్లి, మహాతల్లి. ఎస్, తాంబూలం ఒకటి పెట్టింటే అన్నీ బాగుండేవి, వీడు ఇన్ని పెట్టి వేస్ట్ అయిపోయింది. మనిషికి సంతృప్తి అనేదే. అన్ని 100 రకాల వంటలు వండిన చిన్న తాంబూలంతో అయ్యగారి పేరు ఏమైపోయింది అంటే సంతృప్తి పరచడానికి వీలే లేదు మనిషినే. హల్లెలూయా. మనుషులంటే అంతే తల్లి. కానీ గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, నా యేసయ్యకి సంతృప్తి పరిచేది ఒక్కటే, నువ్వు ఒక్క నశించిపోయే ఆత్మను దేవా, ఇదిగో దేవా నీకు గిఫ్ట్, ఇదిగో దేవా నీకు గిఫ్ట్, ఇదిగో దేవా నీకు తీసుకొని వచ్చినాను గిఫ్ట్, చాలండి. ఇంకేమి ఇవ్వగలం మనము? రెండో మాట చెప్పాడు ఆయన, తల్లి తండ్రి లేని బిడ్డలను ఆదరించండి, విధవరాళ్లను ఆదరించండి. ఇవన్నీ చేయాలండి మనము. క్రిస్మస్ అంటేనే మనము బాగా ఆడంబరంగా బిర్యానీలు అవి ఇవి చేసుకొని తిని సంతోషపడేది కాదు. క్రిస్మస్ అంటేనే ఆ క్రిస్మస్ పండుగ ద్వారా నీ ద్వారా దేవుని ఎరగని వారికి ఒక శుభవార్త చెప్పి వారిని సంతోషపరచు. నా దేవుడు సంతోషపడతాడు. నిన్ను బట్టి మనం దేవుని సంతోషపరచాలి. కానీ మనుషుల్ని ఎంతన్నా పెట్టండి, పెడితే పెళ్ళిళ్ళు కోరుతారు, లేకపోతే చావులు కోరుతారు. మనం బాగా పెడతా ఉంటే వాళ్ళ ఇంట్లో అన్ని శుభాలే జరగాల అంటారు, వాళ్ళ ఇంట్లో అన్నీ మంచిగా జరగాలంటారు. మనం ఏదైనా ఒకరోజు ఏదైనా పెట్టలేదు అనుకోండి, వాడు ఎప్పుడు ఎగిరిపోతాడు వాడు అంటారు. మనుషులు అలాంటి ఆలోచనలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనుషుల్ని మెప్పించక దేవునిని మెప్పించడానికి మనము ప్రయాసపడదాం. హల్లెలూయా. గొర్రెల కాపరులు విన్న శుభవార్తని వారు విని గమ్మగా కూర్చోలే, ఒకరితో ఒకరు కలుసుకొని డిస్కస్ చేస్తున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకొని డిస్కస్ చేస్తున్నారు. ఏం చేద్దాం ఇప్పుడు? దేవదూత వచ్చి మనకి ఇట్లా గుడ్ న్యూస్ చెప్పింది, దేవదూత వచ్చి ఇట్లా విషయాలు చెప్పారు, ఇప్పుడు ఏం చేయాలి మనము? చూడండి, ఆ మాట వినగానే వారు ఎక్కడికి వెళ్ళాలని తీర్మానం చేసుకున్నారు? స్ట్రైట్. హల్లెలూయా. అంటే ఆసక్తి కలిగి ఉండాలండి. ఆ గొర్రెల కాపరులు ఆ శుభవార్త వినగానే ఫస్ట్ వాళ్ళు ఒక ఆసక్తి కలిగింది. ఏమో ఎట్లయినా సరే ఈరోజు మనము బెత్లెహేంలోకి వెళ్ళిపోవాలా, ఆమేన్, బెత్లెహేంలోకి వెళ్ళాలా. మా ఏనండి,
ఈరోజు దేవుని శుభవార్త వినాలంటే ఆసక్తి కలిగి నువ్వు ఎక్కడ రాలా? ఇక్కడ రావాలా. ఇక్కడ రాక నువ్వు ఎక్కడెక్కడో పోయినా నీకేమీ దొరకదమ్మా. నేను చిన్న పిల్లప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. ఎప్పుడైతే దేవుని మందిరములోనికి మనము ఎప్పుడైతే రెగ్యులర్గా ప్రతి భానువారము ప్రతి ఉపవాస ప్రార్థనలు ఏ రోజు ఉందో ఆ రోజు తప్పనిసరిగా ఎప్పటి వరకు దేవుని మందిరములో నాటబడిన వారముగా మనం ఉంటామో అప్పుడు వరకు మన జీవితాల్లో కొరత అనేది రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆసక్తి ఉండాలా దేవుని మందిరం బట్టి. వినండి, దేవుని మందిరం బట్టి ఆసక్తి ఉండాలా. గొర్రెల కాపురులు అందుకున్నారు సబ్జెక్టు. దూతలు చెప్పింది ఆసక్తిగా పరిగెడదాం రండి, వెళ్దాం రండి బెత్లెహేముకు. అయ్యో ఈ టైంలో ప్రొద్దు గుంకింది, మబ్బుగా ఉంది, వచ్చే వారంలో పోదాంలే. అయ్యో ఈరోజు ఏదో మోడాలు భయంకరంగా పట్టినాయి, వర్షం పడే మాత్రం ఉంది, ఈ వారం చర్చికి పోయేది వద్దులే. అయ్యో ఉన్నట్లట్లే మా వదిని ఊరనికి మా ఇంటికి వచ్చింది, ఈరోజు వారం వద్దులే, వచ్చే వారం మందిరానికి పోదాంలే. మందిరానికి రెడీ అయిపోతా ఉంటుంది, ఎదురుగా ఎవరో కనపడరు. ఏం చేస్తాము? చూడండి, కొన్నిసార్లు కొన్ని అవకాశాలు మనం ఎంత తీసి పోగొట్టుకుంటాము. ఎవరో ఒకరు మన బంధువులు రిలేషన్లు ఎవరో మనకి పరిచయస్తులు వచ్చి కనపడరు. అక్క మీ ఇంటికే వస్తాడు అక్క అన్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? అవునక్క రా, ఈ వారం పోకపోతే వచ్చే వారం పోవచ్చులే, ఏం పాస్ ఏమని అంటాడేంటి? ఆయన ఏమని అన్నాడంటే వచ్చే వారం పోము కదా. ఏమని అంటే ఏం చేస్తాం మేము? పోము మేము అంత ఈజీగా మేము. నిజమండి ఇది. జీడిపల్లెలు మీరు చాలా మంచి వాళ్ళండి, మా పక్క చాలా కండిషన్ ఉంటుంది. మీ ఊర్లో అలాంటి వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా, ఎవరు ఉండరు అనుకుంటా. అందుకే నా హృదయపూర్వకమైన వందనాలు మీకే. చాలా సంతోషం జీడిపల్లి గ్రామస్తులకి. ఎంత సంతోషం అంటే అంత ఆ మనస్తత్వం లేదు కదా. చూడండి, అప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు అవకాశం అది. అక్క పోతా ఉంటే ఎదురుగా వచ్చినావు, రా చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వద్దాం, నీకు బాగా అవుతుంది, మీ ఇంటికి బాగా అవుతుంది, రా అని తీసుకొని కూర్చోపెట్టారు అనుకోండి, ఎంత అవకాశం కదా మీకే. దేవుని స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు ఇంక నెక్స్ట్ టైం ఈ కార్యం మనం చేస్తామని దేవుని స్తోత్రం చెప్పండి. చేస్తారు కదా మరి. అట్లే రాక ఇంటికి పోదాం రా, అట్లా కాదు రాక ఇట్లా చర్చికి పోదాం రా. ఇది బాగుందా అది బాగుందా? బాగా విన్నారు కదా పాస్టర్ గారు. ఇంకెవరు మీ దగ్గర ఇప్పుడు ఏమి చెప్పరు. సార్ చర్చికి వస్తాంటాం సార్, ఇద్దో మా యొక్క ఊరు నుంచి వచ్చా, ఇంకెట్లు ఇడిచిపెట్టి వచ్చేదని ఇంటికి తీసుకుపోతున్నాను, ఇంకో ఊరు అనరు మీకు. మా యొక్క ఊరు నుంచి వచ్చింది, ఇదిగో తీసుకొని వచ్చినాను చర్చ్ కానీ మీకు పరిచయం చేసి ఇస్తారు. హల్లెలూయా కదమ్మా. నేనేమన్నా అబద్ధం చెప్పినానా? నిజమే కదా పాస్టర్ గారు, నిజమేనంట. అప్పు చెప్పినాను మీకు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా అమూల్యమైంది ఇదే. అవకాశాలు వచ్చినప్పుడు 10 మందికి మంచిది చేయాలండి. మనం ఆ ఎక్కని చర్చిలోకి తీసుకొని వచ్చి నాశనం చేసాక తీసుకొస్తాడేమో. ఆ ఎక్క బాగుండాలా, ఆ యొక్క కుటుంబం బాగుండాలా, వాళ్ళ భార్యాభర్తలు బాగుండాలా, వాళ్ళ కుమార్తెలు బాగుండాలా, వారింట్లో తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు బాగుపడాలా, అంతే ఆశ కదా. లేదా ఆ యొక్క వచ్చేటోడు అక్క వచ్చేటోడు ఎట్లా వచ్చేది వస్తాడు, ఒక 1000 రూపాయలు తీసుకొని రాడు, కానికలేళ్ళని పట్టుకొని వస్తారా? మీరు ఇంటికి పోయి ఆ ఎక్కకి భోజనం పెడితే ఆశీర్వదించబడుతుందా, మందిరంలోకి తీసుకొచ్చేస్తే ఆశీర్వించబడుతుందా? మరి ఆ యొక్క బాగుండాలంటే మీరేం చేయాలా? ఆ యొక్క ఆడన్నా పోకుండా అనుకుంటే ఏం చేయాలా? చెప్పురే. భలే ఇబ్బంది పెడతావు పాస్టర్ అని అనొద్దండి. మీ ద్వారా ఇంకొకరు ఆశించబడాలని ఆశ నాకు. హల్లెలూయా. మీ ద్వారా ఇతరులు ఆశించబడాలండి, మీ ద్వారా ఇతరుల కుటుంబాలు బాగుండాలండి, మీ ద్వారా ఇంకో కుటుంబంలో సంతోషం కనబడాలండి. అది రావాలంటే మీరు ఆ పని చేయాలా. ఇంకా దాన్ని కూడా చేయకోకుండా ఎలా మనము? దేవునికి స్తోత్రం. మళ్ళీ సౌండ్ సన్నగా అయిపోయింది, భలే హుషారైపోయినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి గమనించండి, దేవుని మందిరానికి ఎప్పుడైతే కాపురులు బెత్లెహేముకి వెళ్ళారో
అలాగా దేవుని మందిరానికి రావడానికి ప్రతి ఒక్కరు కూడా తీర్మానం తీసుకొని రావాలా. వచ్చిన తర్వాత ఇక్కడ వస్తామే, ఇక్కడ ఉంది ప్రాబ్లం మనకి. ఇక్కడేమో వస్తాము, ఇక్కడ వచ్చిన తర్వాత ఆత్మ సంబంధమైన వరముల గురించి ఆసక్తి కలిగి ఉండాలా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వాక్యం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వాక్యం చదవండి గట్టిగా. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘము విస్తరించబడినట్లు, సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండినట్లు ఇక్కడ మీరందరూ ఏమిటి గురించి యోచన చేయాలంట? బాగేనండి అమ్మా. చర్చిలో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకొని చర్చిలోకి వచ్చిన తర్వాత, ఏమక్క ఈరోజు ఏం వండింటివి, ఈరోజు ఏం చేసినావు, నిన్నేమో ఎక్కడో పోతాంటారు, ఆడికి పోతా ఉంటారు, పోయిన వారం చర్చికే రాలే, ఆడికి పోయింటారు. ఈ విషయాలు మాట్లాడే స్థలం ఇది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నివాసము చేసే స్థలం ఇది. హల్లెలూయా. ఇక్కడ వీధిలో మాట్లాడే మాటలు, మన ఇంట్లో మాట్లాడే మాటలు, ఈడ మాట్లాడడానికి ఇది మన ఇల్లు కాదు. ఇది ఎవరిల్లు? దేవుని ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఎలాగుండాలి మనము? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము ఆత్మీయ వరాలతో నింపబడాలా, సంఘము విస్తరించబడాలా, సంఘములో క్షేమాభివృద్ధి కలిగి ఉండాలా. ఈ 3 ఉండాలంటే ఇక ఈ లోపలికి వచ్చిన తర్వాత మీరు ఆత్మ సంబంధమైన వరముల గురించి ఆసక్తి కలిగిన వారై ఉండాలా. అంటే ఎలాగా వినండి. మందిరంలోనికి రాగానే ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ బయట ఆలోచనలు, ఇంటి ఆలోచనలు, మీ ఇంట్లో సమస్యలు ఉండే కదా, అవన్నీ ఆ మందిరం డోర్ ఉంది కదా, దాని బయట పారేసేయండి. లోపలికి వచ్చిన తర్వాత నువ్వు ఉండావు, పరిశుద్ధాత్మ దేవుడు ఉండాడు. పక్కలో హక్కుందో, వదులుందో, పిన్నం ఉందో తెలియదో, వాళ్ళ గురించి పట్టించుకోకు, వాళ్ళ గురించి ఆలోచన చేయొద్దు. మందిరంలోకి వచ్చావు, నువ్వు ఉండావు. దేవుని ఇంట్లో ఎవరుంటారు? దేవుని ఇంట్లో దేవుడు ఉంటాడు. దేవుని ఇంట్లోకి మనం వచ్చిన తర్వాత దేవునితో మనం ఉండాలి. కానీ పిన్నముతో, అత్తముతో, వదునుతో, మరదాలతో, అక్కతో, చెల్లెలతో, దానికోసమే దేవుడు మీకు ఇండ్లు ఇచ్చినాడు కదా, అక్కడ మాట్లాడుకోవచ్చు ఆ విషయాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలము దేవునికి మహిమకరమైన మాటలే ఉండాలా. కేవలం నీ ప్రార్థన ఉండాలా, నీ స్తుతి ఉండాలా, వాక్యం వినాలా, స్తుతి స్తోత్రాలు చెల్లించాలా, ప్రార్థన చేసి ఆశీర్వాదాలు తీసుకొని ఇంటికి వెళ్ళాలి, అంతే. అప్పుడు సంఘము విస్తరిస్తుందండి. ఇంకొకరి గురించి మాట్లాడకూడదు. సంఘములో ఉండే ఇంకొక ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదు, ఇంకొక అక్క గురించి మాట్లాడకూడదు, ఇంకొక తమ్ముడు గురించి ఇంకొక అన్న గురించి. దీంతో పనే లేదు నీకు. ఇక్కడ నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు? మరి దేవునితో ఉండాలి కానీ పని పక్కలతో ఏం పని మనకి? ఆ పిన్నమ్మతో ఏం పని? ఆ వదినతో ఏం పని అండి మనకి? పని ఉందా ఏమన్నా ఆ వదినతో, ఆ అన్నతో, ఆ పెద్ద అయితే ఏమైనా పని ఉందా? గమనించు ప్రేమైన దేవుని బిడ్డలారా, మందిరంలోనికి వచ్చిన తర్వాత దేవునితోనే మన సంబంధం, పరిశుద్ధాత్మ దేవునితోనే మన సహవాసం. నువ్వు వేరే రకంగా ఆలోచన చేసావు అనుకో, సంఘము నీతా నుంచి అభివృద్ధి పొందదు. ఎవరితా నుంచి? ఈరోజు గమనించండి, ఎవరైనా అలాగ ఉంటున్నారేమో. మీతా నుంచే సంఘం అభివృద్ధి పొందలే, సంఘము విస్తరించలే, క్షేమాభివృద్ధి కలగలే. ఒకసారి యోచన చేయండి, మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసి దేవుని అడగండి ఒకసారి. ఎలాగున్నాం మనము, ఎలాగ నడుచుకుంటున్నాం మనము, దేవుని మందిరంలో ఆత్మీయంగా ఎలా నడుస్తున్నాం, ఎలా ప్రార్థనలతో ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసయ్యని నమ్ముకొని మనం ఇటుకు వచ్చింది ఇంకా 10 మందిని నశించిపోయి రక్షణ మార్గంలోకి తీసుకొని రావడానికే, కానీ ఉన్నవారిని కూడా బయటకు తరమడానికి కాదు. హల్లెలూయా. నా మాటలు మీకు ఎవరికైనా బాధ కలిగిస్తూ ఉంటే నేను చాలా సంతోషపడతా, నిజము. ఎందుకంటే
దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, అందుకే మీరు బాధపడుతున్నారు, మీరు మారిపోతున్నారని నాకు సంతోషమవుతుంది. నిజంగా సంతోషపడతానండి. బాధపడినా నేను నా వాక్యం మీద ఎవరైనా బాధపడినారంటే నాకు భలే హ్యాపీ. ఎందుకంటే దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి అలా. పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరుగుతూ ఉన్నాడా? ఒక మనిషిలో అతడు చేసిన దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని దగ్గర ఇష్టపూర్వకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడని నేను అనుకుంటా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ ఏ పాత్ర మందిరంలో ఇచ్చాడో ఆ పాత్రని నెరవేర్చుకొని మనం నిలబడుకోవాలి, కానీ వేరే రకమైన ఆలోచనతో మనం ఉండకూడదండి. చూడండి, గొర్రెల కాపురులు ఏం చేశారమ్మా? ఆ సమాచారం వింటేనే వాళ్ళు పోయి ఊరోళ్ళ దగ్గర పోయి, వాళ్ళ దగ్గర పోయి, వీళ్ళ దగ్గర పోయి ఆలోచన చేశారా? ఫస్ట్ బెత్లెహేంలోకి వెళ్దాం. ఎక్కడ వెళ్ళాలనుకున్నారు? స్ట్రైట్ దేవుని దగ్గరికి వెళ్దాం. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? అయ్యో మరియమ్మ అక్కడ డెలివరీ అయింది, బ్రెడ్ తీసుకొని రాలే, బన్ను బ్రస్కులు తీసుకొని రాలే, ఆలోచనలో ఉన్నారా? శిశువును చూసి సంతోషపడి దేవునికి స్తోత్రం చెల్లించేవారుగా ఉన్నారా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ఇంటెన్షన్ యేసయ్య వైపు ఉండాలండి. మన ఆలోచనలు యేసయ్య వైపు ఉండాలండి. మన తలంపులు యేసయ్య వైపే ఉండాలండి. ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్న మన మందిరము కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి, కానీ దేవుడిని బాధపరిచేవారుగా మనం ఉండకూడదు. ఆమేన్. దేవుడిని ఈరోజు సంతోష పెట్టాలా అని ఒకవేళ మనలో ఆశ ఎవరెవరికి ఉందో వారు మాత్రం మీ కుడి చేతి దేవుని స్తోత్రం చెప్పండి. నేను అన్ని చేతులు ఒకసారి చూసేస్తాను, మళ్ళీ ప్రశ్నలు అడుగుతాను కదా. చూపించి దేవునికి నేను సంతోష పెట్టే వ్యక్తిగా నేను మారుతాను ఈ రోజు నుంచి అనేవారు మాత్రం మీ కుడి చేతి చూపించండి. ప్రశ్న అడుగుతానని భయపడుతున్నారు అనమాట. చేయలేత్తురంటే ఎవరు? నాయన, నేను ప్రశ్నలే అడుగును. ఇప్పుడు చెప్పండి, దేవునికి మహిమకరంగా నేను జీవిస్తానని ఎవరు? మీ కుడి చేతి. నేను అడిగిన ఎవరిని ప్రశ్న? ఫస్ట్ సార్ అన్ని చేయలేస్తున్నారు. ప్రశ్న అనగానే అసలు చేయలేమని అంటే నేను మీకు ప్రామిస్ చేస్తాను, ప్రశ్న అడుగును. దయచేసి తీర్మానం తీసుకోండి. అమ్మా నవ్వేది కాదమ్మా, నేను మిమ్మల్ని నవ్వించడానికి రాలే. నేను బెంగళూరు నుంచి ఇటు వరకు మిమ్మల్ని నవ్వించడానికి రావాలా? ఉదయం 4 గంటలకు మేము లేచాం. మాది 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రేయర్ ఉంటుంది మా చర్చ్ మొత్తం అందరిది. ఒక పక్క ప్రేయర్లో ఉన్నాం, ఒక పక్క స్నానాలు చేస్తున్నాం, రెడీ అవుతా ఉన్నాం. ఎలాగైనా సరే పాస్టర్ గారికి మాట ఇచ్చా, జీడిపల్లికి రావాలా, ఏదో 2 మాటలు మీకు చెప్పి ఆ మాటలు మీలో నిలిచిపోవాలా, ఒక క్రిస్మస్ గిఫ్ట్ తీసుకొచ్చి మీకు ఇవ్వాలనే ఆశతో నేను వచ్చా. నేను ఏ ఊరికైనా తీసుకొని పోవడానికి, ఏ ప్రాంతంలోకి అడుగుపెట్టను, ఏదైనా ఇచ్చి పోవాలని నేను వస్తానండి. ఇప్పుడు వరకు నేను వెళ్ళిన ప్రతి ఒక్క గ్రామానికి అంతే, ఏది ఎదురు చూస్తున్నాను. కాబట్టి దయచేసి నేను అడుగున ప్రశ్న, నేను దేవునికి సంతోష పెట్టే రీతిగా నేను జీవిస్తాననే వారు మాత్రం చేయలేదండి. నేను చేయి చూడను, పరిశుద్ధాత్మ దేవుడు నీ చేయి చూస్తున్నాడు. మా చేయలేత్తలా ఎత్తుకుపోతే మీరు క్రైస్తవులే కాదు, ఇప్పుడు ఎత్తుకోకుండా ఎవరు ఉంటారు చూస్తాను. మరి ఏసైనా మీరు బిడ్డలే కాదు, మీరు చేయలు ఎత్తుకోకుంటే. ఓకేనా? దించండి అమ్మా. మీ అందరూ చేయలేస్తారమ్మా, చాలా సంతోషం. ఈ క్రిస్మస్ నెలలోనన్నా దేవుని మీరు సంతోషపరచారో లేదో, కానీ వచ్చే ఏడాది క్రిస్మస్లోగా ఒక్కరినైనా నశించిపోయి ఆత్మను దేవుని దగ్గర తీసుకొని వచ్చి నెక్స్ట్ క్రిస్మస్కి నేను దేవుని సంతోషపరుస్తాను అనేవారు చేయలేతండి. ఇప్పుడు గట్టికి చేయలేతండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేయలేతండి, మీ గురించి ప్రార్థన చేస్తా, దేవుడు మీకు ఒక ఆత్మనిస్తాడు. మీ దగ్గరికి రావాలి, నశించిపోయే ఆత్మలు మీ దగ్గరికి రావాలి. అయినా ఈ జీడిపల్లి గ్రామంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి. జీడిపల్లిలో ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ గ్రామము అనేక మందికి
మాదిరికరమైన గ్రామముగా వాడండి. ఈ గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరూ ఆశించబడాలి ప్రభువా. అలాంటి కృపలతో నింపండి, అలాంటి కృపలతో నింపండి. ఈ మందిరంలో ఉంటున్న ప్రతి బిడ్డని మీ చేతికి ఇస్తున్నాను. ఒక్కొక్కరిని ఆత్మతో, శక్తితో, బలములతో నింపి రాబో రోజుల్లో ఇలాంటి మందిరము నేను సరిహద్దులు విశాలపరచండి. మందిరపు సరిహద్దులు విశాలపరచండి. ఉన్నతమైన మందిరముగా వాడుకోండి, ఉన్నతమైన మందిరముగా వాడుకోండి. ఈ మందిరము ప్రతి సరిహద్దులు విశాలపరిచి జీడిపల్లిలో ఇది పరలోకానికి ఒక గవినిగా మార్చండి. జీడిపల్లి గ్రామానికి పరలోకపు గవినిగా మార్చండి, గవినిగా మార్చండి. ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని వీళ్ళందరినీ మీ చేతికిస్తూ యేసు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మందల కాచే కాపరులకు దూత మంచి వార్త చెప్పిపోయెను. మందల కాచే కాపరులకు దూత మంచి వార్త చెప్పిపోయెను. పామరులైన పండితులైన, పామరులైన పండితులైన అందరి కోసం, అందరి కోసం, అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో, అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో. తూర్పు దేశపు జ్ఞానులకును క్రీస్తు దర్శన భాగ్యమాయను. తూర్పు దేశపు జ్ఞానులకును క్రీస్తు దర్శన భాగ్యమాయను. శ్రీమంతులైన సామంతులైన, శ్రీమంతులైన సామంతులైన అందరి కోసం, అందరి కోసం, అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో, అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో. యూదయలోని చిన్న గ్రామం రాజు జన్మతో ధన్యమాయను. యూదయలోని చిన్న గ్రామం రాజు జన్మతో ధన్యమాయను. చిన్నవారైన గొప్పవారైన, చిన్నవారైన గొప్పవారైన అందరి కోసం, అందరి కోసం, అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో, అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. అందరి కోసం, అందరి కోసం, అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో, అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో.
మీ పరుగు వీరు వారిని కానీ ఎవరినన్నా కానీ మీ బంధువులు వచ్చినా కూడా దేవుని దగ్గరికి మందిరానికి పిలుచుకోవాలని అయ్యగారు ఎంతో సంతోషంతో చెప్పినాడు. మడి వచ్చే సంవత్సరానికన్నా నువ్వు ఆత్మలు సంపాదించాలి, కానీ ఈ లోకంలో అన్నిటి గురించి నువ్వు సంపాదించుకోకూడదని దేవుడు అయ్యగారు ఎంతో సంతోషంతో చెప్పినాడు. చెప్పిన మాటలు మాకెంతో సంతోషమైన మడి వచ్చే సంవత్సరానికి కూడా మందిరానికి బిడ్డలు మేము నడిపించాలని మాకు ఎంతో ఆసక్తితో ఉన్నది. మీకు అందరి గురించి మేము ప్రార్థన చేయాలని మాకు ఎంతో ఆశ ఉన్నది. అన్నగారికి వందనాలు. ఆ సహాయం ద్వారా ఇంకా సంతోషం ఉంది. పేదవారికి ఎప్పుడైతే వస్త్రాలు పంచాడో దేవునికి కూడా అప్పించినట్లుగా అని వాక్యం చెప్తుంది కాబట్టి ఆ అప్పు కూడా దేవుడు అప్పించినట్లుగా ఉంది కాబట్టి ఈ ఇచ్చిన బహుమానం కూడా అందరూ సంతోషపడినారు, అందరూ తృప్తి పడినారు, అందరూ ఆనందపడినారు. అందరూ మాకందరికీ సారు వచ్చినాక మాకు ఎంతో సంతోషం అయిపోయింది. ప్రార్థనలో అభిషేకం పొందినట్లు అయిపోయింది. నాకు ఇక్కడ వచ్చినాక నాకు ఎంతో ధన్యం సార్. ఖచ్చితంగా రేపు సంవత్సరం నాకున్న 100 కోరికలు సమాధానంగా తీరుస్తాయని నమ్మకం వచ్చింది సార్. నేను ఇక్కడ ఇంత ప్రార్థనకి పోలేదు నేను, అంతే సార్. నాకు ఇచ్చుడు అందరికీ దేవుని నామంలో ప్రేజ్లా. ఈరోజు ఎంతో ఉత్సాహంగా, ఈరోజు అద్భుతంగా, అంటే క్రిస్మస్ అయితే ఏ విధంగా మనం సంతోషకరంగా ఉన్నామో ఆ విధంగా సంతోషకరమైన వాక్యాన్ని దైవజనులు అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా వచ్చే సంవత్సరంలో కానీ నూతన ఆత్మలు ఇంకా బలోపేతం చేయాలనేసి వాక్యానుసారంగా విన్నాము. ఒకరికొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు సంతోషంగా ఉండాలని, వాక్యానుసారంగా ఉండాలనేసి వాక్యం బోధించినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ విధంగా ఇంకా ఇలాంటి కూడికలు, ఇలాంటి సువార్తలు ఇంకా ప్రతి గ్రామంలోనూ కూడా ఇంకా జరిపించాలని, ఇంకా బలోపేతం చేయాలనేసి ఇంకా ఆశిస్తున్నాం సార్. మరి మీ కుటుంబానికి కూడా ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ పండుగలో ఉన్నాము కాబట్టి అందరికీ ధన్యవాదాలు సార్.